నేను నిద్రని త్యాగం చేసి ఎంటర్టైన్మెంట్ దగ్గరికి పోతున్నా ఆ టైంలో, కానీ వర్క్ని త్యాగం చేసి ఎంటర్టైన్మెంట్ పోలే నేను ఇవాళ వరకు. బట్ అన్ని సినిమాలు చూసినా నేను. అండ్ నేను ఎక్కడ అడిక్టెడ్ కాదు. ఎందుకు తెలుసా? ఏ అందరు హీరోలను నచ్చుతా, సినిమా చూస్తా వచ్చేస్తా అంతవరకే. బట్ ఈయన సినిమా చూడకపోతే చచ్చిపోతాం. ఎందుకు చచ్చిపోతావు? ఎందుకు చచ్చిపోతావు ఆయన సినిమా చూడకపోతే? నేను మళ్ళీ చెప్తున్నా, హీరో మీద అభిమానం ఉండాలి, నీ లైఫ్ మీద పిచ్చి ఉండాలి. హీరో మీద అభిమానం ఉండాలి, నీ లైఫ్ మీద పిచ్చి ఉండాలి. మీకేంది తెలుసా? నీ లైఫ్ మీద నీకు అసలు ఫరకే లేదు. హీరో మీద పిచ్చి, హీరోయిన్ మీద పిచ్చి. ఇంకా ఘోరం ఒకటైతే విషయం, లాస్ట్ ఇయర్ RRR RRR రిలీజ్ అయింది. RRR రిలీజ్ అయింది, ఖతర్నాక్గా సక్సెస్ అయింది. ఎన్టీఆర్ హిట్ కొట్టిండు, రామ్ చరణ్ ఖతర్నాక్ ఉన్నాడు. ఇద్దరి యాక్షన్ అల్టిమేటే ఉంది, నాకు ఎక్కడ ప్రాబ్లం లేదు. మన పుష్పాల ఈయన యాక్షన్ అల్లు అర్జున్ది ఖతర్నాకే ఉంది. పవన్ కళ్యాణ్ది ఇంకా సూపర్ ఉంది. ఎందుకంటే మీరు ఇక్కడ పవన్ కళ్యాణ్ పేరు చెప్పకపోతే నన్ను తిడతారు ఇక్కడ పక్క. అందులో డిప్యూటీ సీఎం ఇక్కడ. కాబట్టి అందరిది ఖతర్నాకే ఉంది యాక్షన్. కాకపోతే జోక్ తెలుసా? సినిమా అంత అయింది, ఎన్టీఆర్ ఫ్యాన్స్ రామ్ చరణ్ ఫ్యాన్స్ తిట్టుకుంటారు, మా హీరో ఖతర్నాక్. వాళ్ళు అంటాడు మా హీరో ఖతర్నాక్ చేసిండు. వీళ్ళిద్దరు తిట్టుకొని ఓన్ మీద రాళ్ళు వేసుకుంటుండు. వాళ్ళిద్దరు పెళ్ళాలని తీసుకుపోయి నలుగురు యూరోప్లో ట్రిప్ పోయిరు. వాళ్ళు మీకేమన్నా తలకాయ ఉందా అన్న? వాళ్ళిద్దరు మంచిగుర్రు కదనా, మళ్ళా మీరెందుకు కొట్టుకుంటుర్రు? మీ హీరో మంచోడు అంటే నేను ఒప్పుకుంటా, కానీ పక్క హీరో చెడ్డోడు ఎందుకు? నేను ఎన్టీఆర్ను నచ్చుతా, నాగార్జున నచ్చుతా, చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్. నాకు ఎవరి మీద ఇట్లా ఇంచ్ మాత్రం టెన్షన్ లేకుండా ఎవరి సినిమా వచ్చినా పోతా, చూస్తా, వస్తా. అండ్ హిట్ అయితే ఆనందపడతా, ఫ్లాప్ అయితే నాకెందుకు టెన్షన్? ప్రొడ్యూసర్కు టెన్షన్, హీరోకు టెన్షన్. ఓడోడు బయటకు వస్తాడు, వచ్చి తెలుసా సినిమా తీయనే రాలే రాజమౌళికి. ఆ ముందర వీడియోలు పెడతారు వీళ్ళు, టీవీ వాళ్ళు కదా, పెట్టంగానే ఎట్లా వస్తారు ఆవేశంగా, ఆ సినిమా తీయనే రాలే. నువ్వు తీయనుంటి పీక ఇంటి ఎందుకు కూర్చున్నావు? నువ్వు గడి వీక్తున్నావు మరి, నువ్వు తీయనుంటి సినిమా రాజమౌళి పక్కకుంటుండే. మరి ఓడోడు ఏమంటాడు? హీరోకి యాక్టింగ్ చేయాలి, నువ్వు వెళ్ళేందుకు అన్నావు మరి? అరే ఏమన్నా దమాకుందా? నీ ముఖానికి ఎన్నడూ ఏం చేయలేదు. వాళ్ళు 3 ఏళ్ళు కష్టపడి 5 ఏళ్ళు కష్టపడి సినిమా తీయంగానే ఉరికొచ్చి రోడ్డు కెమెరా పెట్టగానే సినిమా బాలేదు అన్న. 5 సంవత్సరాలు తీసిన సినిమా వెనకాల 5,000 మంది జీవితాలు ముడిపడి ఉన్నాయి. కనీసము నువ్వు మాట్లాడిన మాటతోని 5,000 కుటుంబాలు ఎఫెక్ట్ అవుతాయనే ఇంగిత జ్ఞానం లేకుండా నువ్వు మాట్లాడినప్పుడు